ప్రపంచ పెద్దన్న ట్రంప్ ప్రపంచ దేశాలకు 7 చేపల కథ ఒకటి చెబుతున్నాడు. ఆ కథ ఎందుకు చెప్తున్నాడు? ఆ కథ వెనుక ఉన్న కారణాలేంటి? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున భిక్షాటన చేస్తున్నాడు. తాను వాణిజ్య ఆంక్షలు విధించడం వల్లే భారత్ కాళ్ళ బేరానికి వచ్చింది. భారత్ని నేను నిలువరించాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అనేది మొదటగా 7 కథల్లో మొదటి కథ ఇది. థాయిలాండ్ కంబోడియా యుద్ధమే జరగలేదు, కానీ ట్రంప్ ఏం చెప్తారంటే ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని ప్రచారం చేసుకుంటారు. ప్రపంచ పెద్దన్న ట్రంప్ ప్రపంచ దేశాలకు 7 చేపల కథ ఒకటి చెబుతున్నాడు. ఆ కథ ఎందుకు చెప్తున్నాడు? ఆ కథ వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. చేసిన సేవలకు గుర్తింపు అనేది స్వచ్ఛందంగా వస్తుంది. అర్హత ఉంటే అవార్డులైనా రివార్డులైనా వాటంతట అవే వచ్చి వాళ్తాయి. చేసే పనిలో నిబద్ధత, నిజాయితీ దీనికి కొలమానం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు దీనికి పూర్తిగా విరుద్ధం. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భిక్షాటన చేస్తున్నాడు. దీనికి అన్ని అర్హతలు తనకున్నాయని చెబుతూ ఒక 7 చేపల కథను వివరిస్తున్నాడు. 7 చేపల కథ ఏమిటి అంటారా? అదేనండి, ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగిన 7 ఇరుగు పొరుగు దేశాల ఘర్షణలు. ట్రంప్ భాషలో యుద్ధాలు అయితే మన భాషలో ఘర్షణలు. తనకు నోబెల్ రావాల్సిందంటూ పట్టుబడుతూ వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. అవేంటో ఒకసారి చూద్దాం. దీనిలో ప్రధానమైంది ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం దాటికి నిలువలేక పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది. దీనికి మీడియేటర్గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ పనిచేశారు. ఇది వాస్తవం. కానీ ట్రంప్ ఏమంటారంటే తాను వాణిజ్య ఆంక్షలు విధించడం వల్లే భారత్ కాళ్ళ బేరానికి వచ్చింది, భారత్ని నేను నిలువరించాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అనేది మొదటగా 7 కథల్లో మొదటి కథ ఇది. దీనిపై భారత్ గట్టిగానే స్పందించింది. ట్రంప్ పాత్ర ఏం లేదని తేల్చి చెప్పేసింది. ఇంకా రెండోది చెప్పుకుంటే థాయిలాండ్ కంబోడియా యుద్ధం. ఇది ట్రంప్ చెబుతున్నట్లు ఇప్పుడే ప్రారంభం కాలేదు. ప్రెహు విహార్ దేవాలయం ఇరు దేశాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం. ఇది 1904 నుంచి ఇరు దేశాలు పోరాటం చేస్తున్నాయి దీనికోసం. ఫ్రెంచ్ కాలనీ పాలనలో కంబోడియా సరిహద్దులను ఫ్రాన్స్ మ్యాపింగ్ చేసింది. ఆ మ్యాపింగ్లో విహార్ దేవాలయం కంబోడియా వైపు చూపించింది. కానీ థాయిలాండ్ దీన్ని అంగీకరించడం లేదు. 2011లో ఐక్యరాజ్య సమితి ఒత్తిడి వల్ల శాంతి చర్చలు జరిగాయి. అంతర్జాతీయ న్యాయస్థానం 2013లో విహార్ దేవాలయం ఆలయం చుట్టూ ఉన్న భూములు కూడా కంబోడియాకు చెందుతుందని స్పష్టం చేసింది. అప్పటి నుంచి పెద్దగా సైనిక ఘర్షణ లేదు. కానీ నేటికి ఇరు దేశాల మధ్య ఉద్రికలు తగ్గలేదు. కానీ ఇది యుద్ధమే జరగలేదు, కానీ ట్రంప్ ఏం చెప్తారంటే ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని ప్రచారం చేసుకుంటారు. సో రెండో కథ కూడా ఫెయిల్ అయింది. ఇక మూడోది వెళ్దాం. మూడోది ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం. దీనికి ప్రధాన కారణం నగోర్నో కరబక్ ప్రాంతం. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్బైజాన్ లోపలే ఉన్న అక్కడ మెజారిటీ ప్రజలు ఆర్మేనియన్లు. ఈ ప్రాంతం ఆర్మేనియాకి చెందాలన్న వాదనలో నిత్యం ఉంటారు, ఇప్పటికొచ్చినే ఉంటారు. 1991లో సోవియట్ పతనం అంటే నేటి రష్యా పతనం తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య ఘర్షణలు మళ్ళీ పెరిగాయి. 1991లో కరబక్ ప్రాంతంలో ఉన్న ఆర్మేనియన్లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. దీన్ని అజర్బైజాన్ అంగీకరించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. చివరికి 2005 మార్చిలో 2 దేశాలు విరామం పొందడానికి వాషింగ్టన్ వేదికగా ఒప్పుకున్నాయి. కానీ జాత్యాంకారమే ప్రధానంగా ఉంది. ఎందుకంటే అర్బేనియన్లు ఉంది కదా, ఇక్కడ జాత్యాంకారమే ప్రధాన ఇష్యూగా ఉంది. ఈ రోజుకి వచ్చిన అది కంటిన్యూ అవుతూనే ఉంది. దీనిలో కూడా ట్రంప్ పెద్దగా చేసిందేం లేదని క్లియర్గా చెప్పవచ్చు. ఇక 4వది కొసోవో సెర్బియా యుద్ధం. కొసోవో ప్రాంతంలో 90% పైగా జనాభా అల్బేనియన్లు, సెర్బులు చాలా తక్కువ. అల్బేనియన్లు స్వయం ప్రతిపత్తి కోరగా దాన్ని సెర్బులు వ్యతిరేకిస్తున్నారు. కొసోవో ప్రాంతాన్ని తమ చారిత్రక భూమిని కూడా సెర్బులు భావిస్తారు. అందుకే అర్బేనియన్ల వాదనను వాళ్ళు అంగీకరించరు. కానీ 2008లో కొసోవో ప్రాంతాన్ని అర్బేనియన్లు ఏకపక్షంగా స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఇది సెర్బులకు నచ్చలేదు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొంత సంబంధాలు మెరుగుపడ్డాయి. అది కూడా వాణిజ్యపరంగా, కానీ భూభాగం కోసం మాత్రం అయితే కాదు. ఈ సమస్య కూడా అలానే ఉంది. ట్రంప్ ఇక్కడ ఏం చేశారో ఎవరికి క్లారిటీ లేదు. కానీ ఇది 4వ యుద్ధం ఆపానని ప్రచారం చేసుకుంటాడు. ఇక 5వది చూద్దాం. 5వది చాలా క్లియర్ కట్. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఈ మధ్యనే రీసెంట్గా జరిగింది. ఈ వార్లో ట్రంప్ ఎలా వ్యవహరించాడో మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేస్తే ట్రంప్ కూడా అమెరికా
బాంబర్స్తో ఇరాన్ పైన ఎర్చుకుపడ్డాడు. ఇరాన్కి చెందిన అణుస్థావరాలపై ప్రధానంగా దాడి చేసి ఇరాన్ని లొంగిపోయేటట్టు చేశాడు. ఈ విషయంలో ఇజ్రాయెల్ యుద్ధం చేసిందన్న కంటే అమెరికా యుద్ధం చేసిందని చెప్పడం 100% కరెక్ట్. సో ఈ విషయంలో ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపానని చెప్పడం కంటే నేను యుద్ధం చేశానని చెప్పుకోవడం బెస్ట్. ఇక 6వది, ట్రంప్ చెప్తున్నట్లు ఈజిప్ట్ ఇథియోపియా యుద్ధం కాదు కానీ అదొక ప్రాజెక్ట్. దానికి ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రధాన ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇథియోపియా దీన్ని ప్రారంభించగా ఈజిప్ట్ అడ్డు చెప్పింది. ఎందుకంటే ఈజిప్ట్లోన సగం నదులతో పాటు వాటర్ సంబంధించి ప్రాజెక్టులు కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఈజిప్ట్ అడ్డుకుంది. 2025 జూన్లో జరిగిన నాటో సమావేశంలో ఈజిప్ట్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ఇథియోపియా మండిపడుతుంది. మా దేశంలో మేము ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకేంటి అభ్యంతరం అని ఇష్యూ ఇప్పటికొచ్చి నడుస్తుంది. కానీ ఇక్కడ అసలు యుద్ధం అనేదే జరగలేదు, ప్రత్యక్ష ఘర్షణలు కూడా జరగలేదు. కానీ ఇక్కడ ట్రంప్ మాత్రం చెప్పుకుంటారు తాను ఈ యుద్ధాన్ని కూడా నిలువరించారని తన ఖాతాలో మరో యుద్ధాన్ని చేర్చుకుంటాడు. ఇక 7వ యుద్ధం చివరగా ఆయన చెప్పింది ఏంటంటే రువాండా కాంగో మధ్య పోరు. కాంగోలో M23 తిరుగుబాటుదారులు ఒక మిలిటెంట్ ఉగ్రవాద సంస్థ ఇది. ఇక్కడ కాంగోలో ప్రధాన భూభాగాలను ఆక్రమించేశారు. వారికి రువాండా మద్దతు ఇస్తుందని ఒక ప్రచారం ఉంది. రువాండా ఆయుధాలు సరఫరా చేస్తుండడం వల్ల రువాండాపై చర్చలకు రావాలని రువాండాను కూడా పిలిచారు, చర్చలకు వెళ్ళింది. ఇంకొక విషయం చెప్పాలంటే M23 తిరుగుబాటుదారులు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళ వల్ల 7.8 మిలియన్ల మంది నిరాశ్రయాలు, చాలామంది చనిపోయారు. అది చివరగా దీనికి చెప్పుకోవచ్చు ప్రపంచ పెద్దన్నగా ట్రంప్ పాత్ర కంటే UNO పాత్ర ఎక్కువ ఉంది. 2025 జూన్ వాషింగ్టన్లో వేదికగా ఇరు గవర్నమెంట్ల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకి రువాండా మా తప్పు ఏం లేదు చెప్పుకుంది, సంధిపై సంతకాలు చేశాయి. కానీ M23 తిరుగుబాటుదారులు మిలిటెంట్లు ఆక్రమించుకున్న భూభాగం నేటికి కూడా వాళ్ళ నియంత్రణలోనే ఉంది. పై 7 యుద్ధాలు పరిశీలిస్తే ట్రంప్ కూడా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా చర్చలు జరిపేసి ఆపిన దాఖలాలు లేవు. యుద్ధాలని చెప్పుకునే ట్రంప్ అయితే ఒక విషయంలో క్లియర్గా అధికారంలోకి వచ్చారు. నేను రెండోసారి అధ్యక్షుడిగా అయితే ఉక్రెయిన్ రష్యా వార్ని ఆపేస్తా అని చెప్పారు. అదే వాగ్దానం ఇచ్చారు, అధికారంలో కూడా వచ్చారు. కానీ ఈ రోజుకి వచ్చిన ఆ యుద్ధాన్ని ఆపలేకపోతున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రధాన యుద్ధము ఉక్రెయిన్ రష్యా వార్. ఆ యుద్ధంలో ఎప్పుడూ ఆయన సక్సెస్ కాలేరు కూడా. అంత పెద్ద యుద్ధాన్ని వదిలేసి పుతిన్ నా ఫ్రెండ్ అని చెప్పుకునే ట్రంప్ దాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా 7 యుద్ధాలు ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కూడా ఘర్షణలో ఉన్న సమస్యలను పట్టుకొని నేను 7 యుద్ధాలను ఆపానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది అసంబద్ధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ యుద్ధాలను ముగించాను, నన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయండి అని చెప్తున్న వెనకాల కూడా కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే 1906లో అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఆయన రష్యా జపాన్ వార్ని నియంత్రించారు, కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ వుడ్రో విల్సన్ 1919లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన ఫస్ట్ వరల్డ్ వార్ని శాంతియుతంగా పరిష్కరించి చర్చలు జరిపాడు, ఆపించారు. ఇక 3వ వ్యక్తి జిమ్మీ కార్టర్ 2002లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయనేంటి యుద్ధం అయితే ఆపలేదు కానీ వివిధ దేశాల మధ్య ఘర్షణలు లేకుండా సత్సంబంధాలను నెలకొల్పాడు. ఇంకా 2009లో బారక్ ఒబామా కూడా అందుకున్నారు. బారక్ ఒబామా అనేది నేటి తరంకి బాగా తెలిసిన వ్యక్తి. ఎక్కడ అన్ని దేశాల మధ్య సత్సంబంధాలనే కోరుకున్నాడు. ఆయన హయాంలో కూడా సద్దాం హుస్సేన్ లాంటి వారు కొందరిని మట్టుబెట్టడం మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ప్రత్యక్ష వార్ అనేది జరపలేదు. ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా నోబెల్ అందుకున్న అమెరికా అధ్యక్షుడు 4గురిలో 5వ వాడుగా తను నిలవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు. ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయిన ట్రంప్ దేశాధ్యక్షుడిగా కూడా అదే ధోరణి అనుసరిస్తున్నాడు. కనీసం ఏమాత్రము ఒక ఇంటి పెద్దకుండే లక్షణాలు కూడా ట్రంప్కు ఉండడం లేదు. ప్రతిదీ బిజినెస్ కోణంలో చూస్తున్నాడు. ట్రంప్ తీరు ఎలా ఉందంటే నా మాట వింటూ ఒకలా, నా మాట వినకపోతే ఇంకోలా అనేలా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి తీసుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద గాజా స్ట్రీమ్ పైన వరుసగా దాడులు చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది. ఈ ట్రంప్ మాత్రం దీన్ని అడ్డుకోవడం లేదు. కనీసం ఒకవైపు పాలస్తీనాను దేశంగా గుర్తించినట్లు ఇప్పటికే 147 దేశాలు గుర్తించాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా కూడా ప్రకటించాయి. తాజాగా ఇటలీ కూడా ప్రకటించింది. కాకపోతే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కానీ ఈ నిర్ణయాన్ని కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం ట్రంప్ అంగీకరించట్లేదు. అంతేకాదు ఆఫ్ఘన్లో బగ్రమ్ అనే వైమానిక స్థావరాన్ని తమకి అప్పగించాలని ఆఫ్ఘన్ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా అమెరికాకి చాలా అవసరం. చైనా దాని మీద సైనాకు దగ్గరగా ఉంటుంది అనేసి ట్రంప్ భావన. ఇవ్వకపోతే చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరిస్తున్నాడు. అంటే వార్ ఇండికేషన్ ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తి, యుద్ధాన్ని కోరుకునే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈయన శాంతి దూతగా ఎస్టాబ్లిష్ అవ్వగలడా?
7 యుద్ధాలు ఆపానని చెప్పుకొనే ఒక యుద్ధోన్మాది ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? శాంతి దూతకి ఇవ్వాల్సిన అవార్డు ట్రంప్ టెంపర్తనం కంటగడితే ప్రపంచమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నోబెల్ శాంతి బహుమతికి అవమానం కలుగుతుంది. ఇటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతి ఇవ్వడం కరెక్ట్ అంటారా లేదా? మీరే కామెంట్ చేయండి.